నథింగ్ టు వరీ. వారం రోజులు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. నువ్వు మాయగాడివని నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు నెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని అందరూ ఎదవం చేస్తావరా? మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? అసలు అమ్మాయి గారితో నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అన్నా ఇది చెప్పట్లేదేంటి? అవురా బాబులు, నువ్వు యాదగిరి రూట్ ఎందుకు వచ్చినావు? అదేం సార్, మీరే కదా ఫ్యామిలీని తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళమన్నారు. లాంగ్ వెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్టుకు వెళ్ళి కళ్యాణం చేయించుకున్నా. మీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చా. ఎక్కడో జారిపోయినట్టుంది, మళ్ళీ తీసుకొస్తాను సార్. కళ్యాణం చేపించినావు? అవును సార్. ఎప్పుడు? నిన్న సార్. ఎన్ని గంటలకి? కరెక్ట్గా 10కి సార్. రేయ్, గా టెంపుల్ ఆన్లైన్లో పెట్టు. ఇద్దరికి పెళ్ళైన విషయం తెలిస్తే మనం చంపేస్తారా? ఏమా బాగున్నావా? సార్ బాగున్నాను సార్. నిన్న 10 బజే కళ్యాణం చేపించిన వాళ్ళ లిస్ట్ కావాలి, జర చెప్పురి. సార్ లైన్లోనే ఉన్నా, చెప్పు. బద్దం నారాయణ. బద్దం నారాయణ సార్. నారాయణ. అవును సార్. బద్దం రాజ్యలక్ష్మి. బద్దం రాజ్యలక్ష్మి. అవును సార్. బద్దం శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. అంతే సార్. ఇంకొకరు ఉన్నారు సార్. ఏందది? ఒక్క నిమిషం సార్, సరిగ్గా కనబడతలేదు. బద్దం. బద్దం. ఒక్క నిమిషం సార్. బద్దం సంధ్య. సంధ్యనా? ఇంకెవరైతే లేరుగా? ఎవరు లేరు సార్. మంచిద్దాం. ఉంటారు సార్. అవురా నారాయణ, నీ కొడుకు నా దగ్గర పనిలో పెడితే వాడు వాని పానాలు అడ్డేసి నా చెల్లెలుగా పాడింట్రా. నీ కొంపకెసరు పెట్టాడు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలరా? అంత మాట కన్నా. రే బబులు సార్, గీ దందాల ప్రతి ఒక్కరిని అనుమానించాలరా. ఏమనుకో. రే కత్తి అన్నా, దీనికి జీతం ఏమిస్తుర్రా? అందరికంటే ఎక్కువ 11,000 ఇస్తున్నావన్నా. ఇంకో 4 కలిపి రౌండ్ ఫిగర్ చేయి. పెద్దనాయనా, లొల్లి చేయక గమనుడు. చెప్పమ్మా, ఎవడాడు? అడుగుతుంది నిన్నేనమ్మా, చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? గుండెకాయ పీకేస్తా సాలిగొంది. అందుకే చెప్పను. ఏం చేయనంటే చెప్తావా? నేను నిన్ను నమ్మను. సారీ. పెద్దనాయనా, తిట్టగానే నేను అడుగుతా. ఏంటి ఏంటి? అర్థమైంది. నేను చెప్తానులే. ఏమి లేదన్నా, కడుపు రంగు ఉందంట, ఈ పూటకి అనవద్దంట. ముందుగా తీసుకోపోరా, తీసుకోబో. నువ్వు చెప్పకపోతే నేను బట్టలేనా? అయితే పట్టుకో. ఏంటమ్మా ఈ మొండితనం? చెప్పెవరితో వెళ్ళావు? మీరు బ్రతిమాలినా భయపెట్టినా ఏం చేసినా నేను చెప్పను చెప్పను చెప్పను. ఏందిరా? మన ఇంటి పక్క కేఫ్ లో ఒక పొరని చంపేసిరా. ఇడికేంచి నా ఇంటి మీద నిఘా పెట్టిరన్నమాట. ఈ చుట్టుపక్కల ఎవడు అనుమానంగా కనబడ్డా ఇడిచిపెట్టొద్దు, వాడెవడైనా సరే. స్వామి, వీళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారా? ఆ టెంపుల్ ఇవ్వ మా మావయ్యే. అన్ని విషయాలు ముందే చెప్పి జాగ్రత్త పడ్డాం. అందుకే ఆయన పూజ పేరు చెప్పలేదండి. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. ఎరా జాబ్ అన్నావు, దుబాయ్ అన్నావు, కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఆ శంకర్ గౌడ్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఆ అమ్మాయి దరిదాపులు కూడా నువ్వు పోలేవురా. నానా, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఏదో స్కీమ్ వేస్తాను. బబ్లు, నువ్వేం స్కీమ్ వేస్తావో నాకు తెలియదు. వెంటనే సత్యనారాయణ వ్రతం శోభన మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్లు ముద్దు పారిపోయాయి. అక్కడికి వెళ్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడ్డు విధవులు. ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికే ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా. అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. మీకు దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బబ్లు, పిలుస్తున్నారు. వెళ్ళు వెళ్ళు నాయనా. కాసేపు ఆపుతావా? రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే ఈ దరిద్ర పనులు నాకేగా. ఏం పిలిచా? పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాట్లాడలేవా? మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? చెప్పండి బాస్, పర్వాలేదు. పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్యకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది.
కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లమ్ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను. రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ని చంపాలనుకుంటున్నావు. సరే అనుకుంటున్నావు, ఓకే. కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా కాలే. నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు. నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం అదిగా పెడతాను. చారి గారిని నేనే ఊరుకోండి సార్. చారీలేదు, తొక్కలేదు. రేయ్ బల్లు, 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన పోనీ అని చేసిన ఎందుకో ఎరకనా? గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి. కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్లో మాట్లాడనీకే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టిన చీకట్లో కలిపేస్తా. ఇది ఫైనల్ రా. చూసారా మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో? ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వని చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగరంగ. హలో మా ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా, అవును. అరేంజ్ చేసేయండి. మరా శంకర్ గౌడు? అవన్నీ నేను చూసుకుంటాగా. సరే. అమ్మా సంజ. శోభనమా? ఓరి నాయనో. చారి గారు, మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది. అమ్మయ్య. శ్రీరంగరంగరంగ నా తండ్రి కావేరి. మొన్న చూస్తే నన్ను చంపేస్తాడు. పొద్దున్న రాందని తిట్టావు, ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావు. ఇలా అయితే మనకు ఫస్ట్ జరిగినట్టే. ఏంటి ఫస్ట్ నైట్? నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా? లేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. పాపం, మీ ఇద్దరికి పెళ్ళయింది, వెళ్ళి శోభన చేసుకోండి అని మా అన్నయ్య పంపిస్తాడు అనుకున్నావో? చంపి పారేస్తాడు. అవును కదా, మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 1 మినిట్. ఎవరికి? మీ అన్నయ్యకి. ఏమయ్యా శంకర్ గౌడ్, మీ చెల్లెలు సేఫ్టీ కోసం ఓల్డ్ సిటీ అంతా సెక్యూరిటీ పెట్టావు, కానీ ఆ అమ్మాయి రూమ్కి ఎవడెళ్తున్నాడు ఎవడొస్తున్నాడు అది చూసుకో. You idiot! వెళ్ళిపో, వెళ్ళిపో, please, please. రోజు ఏదో టెన్షన్ తో చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోవచ్చు. ఒక ముద్ది. ఏయ్, ఏయ్. ఎందుకు వచ్చినవరా? సార్ ఎలా వచ్చాను అడగండి. తల తిక్క సమాధానం చెప్పినావంటే తల తీసి చేతులు పెడతా. మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఫోన్ చేసింది నేనే సార్, ఆ ఫోన్ నుంచే చేశాను. అవునన్నయ్య. సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్కా గొట్టంగానే నేనే అమ్మాయి గారి రూమ్ కి రాగలిగినప్పుడు 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేసిన బలు యాదవ్ రాలేడేం భయ్యా? పైగా వాడికి ఎంత నెట్వర్క్ లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకే ఫోన్ చేసి 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేస్తారు వాడు. ఏమండి సార్, మీరు ముందు నుంచి వచ్చే వాళ్ళని 100 మందిని ఆపగలరు, మీకు కెపాసిటీ ఉంది, అది నాకు తెలుసు. కానీ వెనక నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కడైనా ఆపగలిగాడా? మీ మేకపోతులు తింటూ ఆంబోతులా తయారాడు. వీడిని చూడండి ఎంత లావుగా ఉన్నాడు. కరెక్ట్ చెప్పిండు. ఈ 3 రోజులు మనకి చాలా క్రూషియల్ సార్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక బిభత్సమైన ఐడియా ఉంది సార్, వింటానంటే చెప్తాను. చెప్పు. ఏయ్, మీరేడికిరా? ఇన్నే ఉండరు. ఇక్కడే ఉండండి సార్. మనకి ఈ బండి వద్దు సార్. ఏం? మనకి కంఫర్ట్ కాదు సార్, సేఫ్టీ ముఖ్యం. రండి చెప్తాను. ఏయ్, ఓవర్ చిగు, పద. కొంచెం ముందుకెళ్ళి ఆపండి సార్, ఆటోలో షిఫ్ట్ అవ్వాలి.
అది సరే కానీ ఆ వంటింట్లో స్వీట్స్ మిక్సర్ తీసుకుని ఏమేవ్ పూలు పంతులు ఉంటే వ్యర్థం అయిపోదు. వాటితో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉండాలి. వాడు అవన్నీ చూసుకుంటాడులేండి. నాకు అందులో డౌట్ ఏం లేదు. ఊరికే అనుమానం పడకండి. వేసే వెళ్ళవే ఈ తొందరగా. పిచ్చి గాని శంకర్ గౌడ్ తన చెల్లిని తీసుకొచ్చి వ్రతాలు పూజలు జరిపించమ్మా అని నీకు అప్పచెబుతాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడే వేచి వచ్చేస్తాం. సార్ రండి సార్. ఆగండి ఆగండి. మా ఇవన్నీ ఇప్పుడు అవసరం. నువ్వు ఆగరా. అమ్మ సంజయ్ ఆర్తిపళ్ళం తీసుకురా. వెలిగించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? భలేవరే, మీ ఇంటి ఆడపడుచు మొదటిసారి మా ఇంటికి వచ్చింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏం నారాయణ అక్కడ ఆంచిపోయినావు? ఫ్రీగా ఉండు, ప్రమాదం ఏం లేదు. ప్రమాదం ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను. ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చేసరికి అంత అయోమయంగా ఉంది. అంతా బబుల్ గాన్ స్కీమ్. చూడమ్మా, పూజకి నేను అన్నను మాత్రమే కాదు అన్ని. దాన్ని ఎప్పుడన్నా పంపిస్తే పెళ్లి చేసి అత్తారింటికే పంపించాలనుకున్నా. మొట్టమొదటిసారి మీ ఇంట్లో ఇడిచెళ్తున్నా. 3 దినాలు ఈయనే ఉంటది. కుడికాలు ముందు పెట్టి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ మా ఇంటి ఆడపిల్ల. మీరు ధైర్యంగా వెళ్ళండి. మా బబ్లు కూడా ఉన్నాడుగా. ఈడున్నాడనే ధైర్యం. అచ్చా, ఇంకా పూజ ఏం తినలేదమ్మా? స్వీట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. స్వీట్సా? అంటే 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 సార్ మా ఇంట్లో రాత్రిపూట స్వీట్స్ తప్ప ఇంకేం ఉండవు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. పర్లే, అట్లేంలే, ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటది. వస్తామా? మీరు కూడా కొంచెం స్వీట్ తీసుకుని పెడితే. నేనేమన్నా పోరన్నా నారాయణ స్వీట్ తినడానికి? వస్తారా? అలాగే సార్. వస్తా నారాయణ. ఆహా, ఏంటి సార్ మీరు ఆటోలో? బబుల్ గాని స్కీమ్. నువ్వేమరా దివానా గాని లెక్క అన్నాడు. వస్తా. అలాగే రేయ్, ఇన్నాళ్ళు నువ్వు బ్రెయిన్ ఫ్రై తింటుంటే ఏంటో అనుకున్నాను రా. నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. ఇక నేను కూడా ఓన్లీ బ్రెయిన్ ఫ్రై తింటాను. తిండం తప్ప మీరేం చేయగలరు? పదండి రా, పొద్దున్నే లేవాలి. పదమ్మా. పదండి. బాగుందయ్యా, నీ తెలివితేటలు ఏర్పాట్లు బాగున్నాయి. పైకి వస్తావు. ఏదో మీలాంటి వాళ్ళ పరిచయం అమ్మా. సరే, ఇంటికి అసలు విషయం ఎప్పుడు? ఏంటది? అదేనయ్యా ఫస్ట్ నైట్. ఇంత గొప్ప విషయం సింపుల్ గా జరిగిపోవడం నాకు ఇష్టం లేదు. ద గ్రేట్ శంకర్ గౌడ్ బ్లెస్సింగ్స్ తో జరిగితే ఒక కిక్ ఉంటది. బాగుందయ్యా, ఇది బాగుంది. అందుకే నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. దీనికి కూడా మా అన్నయ్య పర్మిషన్ కావాలా? అబే, దీనికైతే పర్మిషన్ ఏం అక్కర్లేదు. ఇవన్నీ వితౌట్ పర్మిషన్ లాగించచ్చు. కొంచెం కొంచెం కొరికి తిను, కాదని అనను కోరికను. ఏదో ఏదో వత్తుకుంది, ఏదేమైనా వస్తుంది. వయసే ఏదో కష్టమంది, నీతో సరసం ఇష్టమంది. చిన్న చూపుల మన్మధుడా, చీకటి పూజల మాంద్యుడా. చుమ్మా సుఖమే చాలదురా, చూమంతరమే కావలేరా. చెక్కిల వేస్తా చదువేస్తా, అక్కెర తీరే చనువేస్తా. రెక్కల గోళ్ళం ఎక్కిస్తా, చుక్కల రాస్తా చూపిస్తా. ఏదో ఏదో వత్తుకుంది, ఏదేమైనా వస్తుంది. వయసే ఏదో కష్టమంది, నీతో సరసం ఇష్టమంది.
కోరికి తిను